హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి కేరళ. కేరళ ఈజ్ నోన్ యాజ్ ద స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా. మరి ఇవాల్టి క్వశ్చన్, విచ్ ఇస్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా? ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎక్కడి నుంచి తీసావు? పిల్లల్ని ఇలా అడుగుతూ ఉంటాం కదండి, ఎక్కడి నుంచి తీసావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వేర్ డిడ్ యూ గెట్ ఇట్ ఫ్రమ్ లేదా వేర్ డిడ్ యూ టుక్ ఇట్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి తీసావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, టెల్ మీ నౌ వేర్ యూ గెట్ దిస్ మనీ ఫ్రమ్ అంటే నీకు ఈ డబ్బులు ఎక్కడ దొరికాయో నాకు చెప్పు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వాస్ హియర్ బట్ డిడ్ంట్ సీ ఇట్ అండ్ వేర్ డిడ్ యూ గెట్ ఇట్ ఫ్రమ్ అంటే నేను ఇక్కడే ఉన్నాను కానీ నేను చూడలేకపోయాను, నీకు ఇవి ఎక్కడ దొరికాయి అని అర్థం. నెక్స్ట్ వన్, ఎక్కడ పెట్టాలో తెలీదా? పిల్లల్ని మనం ఫ్రీక్వెంట్గా ఇలా అంటూ ఉంటాం కదండి, ఎక్కడ పెట్టాలో తెలీదా అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ యూ నో వేర్ టు పుట్ ఇట్? డోంట్ యూ నో వేర్ టు పుట్ ఇట్ అంటే ఎక్కడ పెట్టాలో తెలీదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ టుక్ ఆల్ ద బుక్స్ అవుట్ బట్ డోంట్ యూ నో వేర్ టు పుట్ ఇట్ అగైన్. యూ టుక్ ఆల్ ద బుక్స్ అవుట్ బట్ డోంట్ యూ నో వేర్ టు పుట్ ఇట్ అగైన్ అంటే నువ్వు పుస్తకాలన్నింటినీ బయటకు తీస్తావు కానీ నీకు మళ్ళీ ఎక్కడ పెట్టాలో తెలీదా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ ఆర్ టేకింగ్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద హౌస్ బట్ యు ఆర్ నాట్ పుట్టింగ్ దెమ్ బ్యాక్ వేర్ యూ టుక్ దెమ్ అంటే నువ్వు ఇంట్లోంచి వస్తువులన్నీ బయటికి తీస్తున్నావు కానీ నువ్వు మళ్ళీ తీసిన చోటే పెట్టడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, బుక్స్ అలా విసరకూడదు. ఇది కూడా మనం తరచుగా చెప్తూనే ఉంటాం కదండి పిల్లలకి, బుక్స్ అలా విసరకూడదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, బుక్స్ షుడ్ నాట్ బి థ్రోన్ లైక్ దట్. బుక్స్ షుడ్ నాట్ బి థ్రోన్ లైక్ దట్ అంటే బుక్స్ అలా విసరకూడదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డూ యూ త్రో ఆల్ ద బుక్స్ వెన్ యూ గెట్ యాంగ్రీ? డూ యూ త్రో ఆల్ ద బుక్స్ వెన్ యూ గెట్ యాంగ్రీ అంటే నీకు కోపం వచ్చినప్పుడల్లా నువ్వు పుస్తకాల్ని ఇలాగే విసిరేస్తావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ త్రో బుక్స్ లైక్ దిస్ అగైన్ ఐ విల్ బీట్ యూ లేదా హిట్ యూ హార్డ్ అంటే నువ్వు గనక పుస్తకాలను ఇలాగే విసిరేస్తే నేను నిన్ను కొడతాను లేదా గట్టిగా కొడతాను. హిట్ యూ అన్నా బీట్ యూ అన్నా నేను నిన్ను కొడతాను అని అర్థం. నెక్స్ట్ వన్, టీవీ మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నావు లేదా టీవీ ఉదయం నుండి చూస్తూనే ఉన్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. యూ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అంటే టీవీ ఉదయం నుండి చూస్తూనే ఉన్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాచింగ్ టీవీ ఆర్ ఫోన్ ఫర్ సో లాంగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఐస్. వాచింగ్ టీవీ ఆర్ ఫోన్ ఫర్ సో లాంగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఐస్ అంటే టీవీ కానీ ఫోన్ కానీ అంత ఎక్కువసేపు చూడడం నీ కంటికి అంత మంచిది కాదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, స్టాప్ వాచింగ్ టీవీ అండ్ గో టు స్లీప్ లేదా గో టు బెడ్ అంటే టీవీ చూడడం ఆపేసి వెళ్ళి పడుకో అని అర్థం. నెక్స్ట్ వన్, కాసేపు చదివి కాసేపు ఆడుకో. మనం పిల్లలతో ఈ విధంగా కూడా అంటూ ఉంటాం కదండి, కాసేపు చదివి కాసేపు ఆడుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ రీడ్ ఫర్ ఎ వైల్ అండ్ ప్లే ఫర్ ఎ వైల్. యూ రీడ్ ఫర్ ఎ వైల్ అండ్ ప్లే ఫర్ ఎ వైల్ అంటే కాసేపు చదివి కాసేపు ఆడుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ ప్లేయింగ్ ఆల్ ద డే వితౌట్ స్టడీయింగ్ ఎట్ ఆల్ అంటే నువ్వు అసలు చదవకుండా రోజంతా ఆడుకుంటూనే ఉంటున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ రీడ్ ఫర్ ఎ వైల్ యూ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ డోంట్ రీడ్ ఫర్ ఎ వైల్ యూ విల్ ఫర్గట్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు కాసేపు అయినా చదవకపోతే నువ్వు అన్నీ మర్చిపోతావు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఫోన్ వల్ల నీ కళ్ళు ఎర్రగా అయ్యాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యువర్ ఐస్ ఆర్ రెడ్ బికాస్ ఆఫ్ ద ఫోన్. యువర్ ఐస్ ఆర్ రెడ్ బికాస్ ఆఫ్ ద ఫోన్ అంటే ఫోన్ వల్ల నీ కళ్ళు ఎర్రగా అయ్యాయి అని అర్థం.
మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫోన్ లైక్ దిస్ యూ విల్ లాస్ యువర్ ఐస్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫోన్ లైక్ దిస్ యూ విల్ లూజ్ యువర్ ఐస్. అంటే నువ్వు కనుక ఫోన్ ఇలానే చూస్తూ ఉంటే నీ కళ్ళు పోతాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ వాట్ ఐ టెల్ యూ యు ఆర్ నాట్ లిజనింగ్ టు మీ. నో మ్యాటర్ వాట్ ఐ టెల్ యూ యు ఆర్ నాట్ లిజనింగ్ టు మీ అంటే నేను నీకు ఏం చెప్పినా నువ్వు నా మాట అస్సలు పట్టించుకోవడం లేదు, అస్సలు వినడం లేదు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.